శంఖదుందుభి నాదములాకాశము నిల్పుతవచ్చే అనుపమ రాఘవ రావణ యుద్ధం మది మొదలై హెచ్చే శంఖదుందుభి నాదములాకాశము నిల్పుతవచ్చే అనుపమ రాఘవ రావణ యుద్ధం మది మొదలై హెచ్చే. లంకకు అంగదుడు రాయబారం వెళ్ళిన తదుపరి రావణాసురుడు రాక్షసులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు ఈ కోతిని చంపమని. వాళ్ళంతా కూడా పాముల వలె గ్రక్కుతూ గిట్టుతూ ఆ యొక్క అంగదుడి నానా విధముల బాధపెట్టసాగినారు. అంగదుడు వారందరినీ పట్టుకొని రావణాసురుడి యొక్క భవనముపై ఎగిరి దూకినాడు. భవనము కృంగిపోయి నీలమట్టమైనది. అది గమనించిన రావణుడు మహాకోపంతో సైన్యానికి యుద్ధానికి రావాలని ఆజ్ఞాపించినాడు. శంఖదుందుభి నాదములాకాశము నిల్పుతవచ్చే శంఖదుందుభి నాదములాకాశము నిల్పుతవచ్చే అనుపమ రాఘవ రావణ యుద్ధం మది మొదలై హెచ్చే అనుపమ రాఘవ రావణ యుద్ధం మది మొదలై హెచ్చే. రావణ గణమకు పించే మప్పుల కొంగల మాల రచించే ముఖములవడి పిడుగులు గర్జించే రణాంగనమున శరవర్షములు గురిసినవని పించే శంఖదుందుభి నాదములాకాశము నిల్పుతవచ్చే అనుపమ రాఘవ రావణ యుద్ధం మది మొదలై హెచ్చే. నగురుతు కలిసే హయములు తకతక నగురుతు సకిలిచే హయములు నాదస్వరమయ నాగగర్జనలు తకతక నిగురుతు సకిలిచే హయములు నాద సమన్వయ నాగగర్జనలు రాక్షస కపి పదరవములు నానా నాదములపై వైతే శంఖదుందుభి నాదములాకాశము నిల్పుతవచ్చే అనుపమ రాఘవ రావణ యుద్ధం మది మొదలై హెచ్చే. పళ్ళను పెదవులపై బిగించు దైత్యులు వానర తాడన చేయుచు సదేహ కపితతి చెదర నెగురుతూ తరలును గిరులును శస్తములుగా నా దైత్యుల కర్తి